హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడైతే నేను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ని పరిచయం చేయబోతున్నాను. సో పరిచయం చేసే ముందు ఇక్కడ లక్ష్మి, అక్కడ రమ్య, ఇక్కడ ఒక మిర్రర్ అన్నమాట. ఏంటి అసలు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ని పరిచయం చేస్తానంటుంది లక్ష్మి, చేతిలో అద్దం పట్టుకుంది, ఇంటర్వ్యూలో కూడా ఫేస్ ఎలా ఉందో చూసుకుంటుంది అనుకుంటున్నారా? కాదు. సో రమ్య చేతిలో బుక్ పెన్ ఉంది కాబట్టి ఇప్పుడు తన టాలెంట్ని నేను చూపించాలంటే నాకు ఈ మిర్రర్ సపోర్ట్ చాలా అవసరం. సో అదేంటంటే రమ్యని పరిచయం చేయడానికి మనమైతే ఇప్పుడు నర్సీపట్నం ధర్మసాగరానికి వచ్చేసాం. సో రమ్య వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్లో ఎలా ప్లేస్ సంపాదించింది అంటే తన లెటర్స్ ముత్యాల్లా ఉంటాయి. ఆ అందమైన రైటింగ్కి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్లో ప్లేస్ వచ్చింది. అయితే అంత అందంగా రాస్తుంది కానీ ఏమి రాస్తుందో ఎవ్వరికీ అర్థం కాదు. సో అదే మిర్రర్ రైటింగ్. సో తను రాస్తున్న లెటర్స్ నేను చదివి అర్థం చేసుకోవాలంటే నాకు ఈ మిర్రర్ సపోర్ట్ కావాలి. సో ఫస్ట్ రమ్యతో మాట్లాడదాం. రమ్య ఇప్పుడు ఏం చేస్తోంది, అసలు ఈ రివర్స్ రైటింగ్ ఏంటి, అందరూ ఒకలా రాస్తే నా రూటే సపరేట్ అంటుంది రమ్య. సో పరిచయం చేసుకుందాం. దీన్ని మిర్రర్ రైటింగ్ అంటారని కూడా నాకు తెలియదు. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా వచ్చింది. అంత ఫాస్ట్ ప్రాక్టీస్ ఎలా వచ్చింది? అలాగే నేను రామాయణం కూడా 3 కాండాలు రాశాను తెలుగులో. నాకున్న డాడీ లాంటి వాళ్ళు చాలా మందికి ఉండాలని నేను కోరుకుంటున్నాను. మా డాడీకి నేను ఏదో ఒకటి సాయం చేయాలని అనుకుంటున్నాను. సో ఈ కంట్లో టీయర్స్ నాన్న కోసం, ఈ కంట్లో టీయర్స్ అమ్మ కోసం. హాయ్ రమ్య. హలో మ్యామ్. హాయ్. సో ఏంటి అసలు కొన్ని లెటర్స్ ఒక లైన్ రాయాలంటేనే చాలా టైం పట్టేస్తుంది మాకు. సో ఏదో సరదాగా ప్రాక్టీస్ చేయాలన్న అలాంటిది అంత స్పీడ్గా రాసేస్తున్నావు రివర్స్ రైటింగ్ లైక్ మిర్రర్ రైటింగ్. ఎలా వచ్చింది ఇంట్రెస్ట్? నాకు డిప్లొమా చేస్తున్నప్పుడు 2018లో వచ్చింది మ్యామ్. అలా కాలేజ్లో నేమ్స్ అవి రాయడం. స్కూలింగ్ నుంచి కాదు, కాలేజ్ నుంచి వచ్చింది. 2018లో స్టార్ట్ చేశాను నార్మల్గా నేమ్స్ అవి రాయడం. మా పేరెంట్స్ నేమ్స్, ఫ్రెండ్స్ నేమ్స్ ఇలా రాయడం వల్ల ఇలా అలవాటు అయింది మ్యామ్. ఇది డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది మ్యామ్. దీనికోసం దీన్ని మిర్రర్ రైటింగ్ అంటారని కూడా నాకు తెలియదు. కాకపోతే ఈ రైటింగ్ ఉంటుందా, దీనికి నేమ్ ఉంటుందా అని గూగుల్లో సెర్చ్ చేయడం, మా టీచర్స్ చెప్పడం వల్ల నేను తెలుసుకొని ఇలా రాయడం, దీనికి రికార్డ్స్ ఉంటాయని తెలియడం, ఇంకా చాలా హార్డ్ వర్క్ చేసి 8 లాంగ్వేజెస్ వరకు రాసుకున్నాను మేడం. సో జనరలీ లెఫ్ట్ హ్యాండ్తో రాసేవన్నీ చాలా స్పెషల్గా చూస్తాం. నువ్వు రివర్స్ రైటింగ్ రాస్తున్నావు. సో అంటే అది కూడా కాలేజ్ డేస్ నుంచి అంటున్నావు. అంత ఫాస్ట్ ప్రాక్టీస్ ఎలా వచ్చింది? అంటే నాకు నార్మల్గా రాయడం అంటే నార్మల్గా అందరూ రాసేలా రాయడం అంటే నేను రికార్డ్స్ అవి రాసేదాన్ని కాదు మేడం. ఇలా రివర్స్లో రాస్తే నాకు ఈజీగా ఉంది, ఇంకా ఇష్టంగా కూడా ఉంది, ఎన్నన్నా రాయగలను. అలాగే నేను రామాయణం కూడా 3 కాండాలు రాశాను తెలుగులో. అదే ఇంగ్లీష్లో అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర రాశాను. హిందీలో రంజాన్ కోసం అది రాశాను మేడం. సో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్కి ఎంత టైమింగ్ అటెంప్ట్ చేసావు నువ్వు? తెలుగు అయితే వందే మాత్రం 1 minute 30 secondsలో అటెంప్ట్ చేశాను మేడం. ఇంగ్లీష్ అయితే 250 letters 2 minutesలో అటెంప్ట్ చేశాను మేడం. హిందీ 2 minutes 30 secondsలో వందే మాత్రాన్ని అటెంప్ట్ చేశాను మేడం. సో 3 లాంగ్వేజెస్ అటెంప్ట్ చేసావు అండ్ గుడ్ టైమింగ్లో. అంటే అసలు దీనికి ఒక రికార్డు కూడా వస్తుంది అని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసావా? సరదాగా స్టార్ట్ చేసావు, టీచర్స్కి టాస్క్లు ఇచ్చినట్టున్నావు మధ్య మధ్యలో, ఏం రాస్తున్నావు కూడా వాళ్ళకి అర్థం అవ్వలేదా? ఏమన్నారు టీచర్స్ అసలు? నేను స్కూల్లో కూడా క్లాసెస్ చెప్పేదాన్ని మేడం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి చెప్పేదాన్ని. చెప్తుంటే అలా బోర్డు మీద రాయడం చూసారు మా మేడం. మీ ఇంటి నువ్వు ఇలా రాస్తున్నావు, చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పారు. అయితే మేడంని అడిగాను, మేడం ఇలా నేను రాస్తాను మేడం, ఇంకేమన్నా ఉన్నాయంటే రమ్య గూగుల్లో ఇలా సెర్చ్ చేయి ఉంటాయేమో చూద్దామని చెప్పి మేడం కూడా సెర్చ్ చేయడం జరిగింది. నేను కూడా ఇలా సెర్చ్ చేశాను. చాలా వివిధ కంట్రీస్లో వాళ్ళు చాలా బాగా రాశారు మేడం. నాకు వచ్చి కదా నేను ట్రై చేస్తాను అని చెప్పి నేను ట్రై చేయడం జరిగింది మేడం. గ్రేట్. సో ఇప్పుడు రమ్య ఏం రాసిందో చూడటానికైతే ఇప్పుడు ఆల్రెడీ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం 3 లాంగ్వేజెస్లో అటెంప్ట్ చేసింది. సో ఇప్పుడు తను తెలుగు రాసినా కూడా నేను తెలుగు పక్కాగా మాట్లాడినా అయితే తను ఏం రాసిందో అయితే నేను చెప్పలేను, అందుకే ఈ మిర్రర్ సపోర్ట్. సో ఇప్పుడు తనేవో కొన్ని రాసింది, చూద్దాం ఏం రాసిందో. ట్రై చేస్తాను నేను చెప్పడానికి మిర్రర్ హెల్ప్తో. అందరికీ నమస్కారం. నా కోసం నన్ను ప్రోత్సహించటానికి ఇక్కడికి వచ్చిన సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. అబ్బా
సో ఎక్సలెంట్, థ్యాంక్ యూ. టాస్క్ కంప్లీట్ చేస్తానమాట. సో ఇలా అంటే రియల్లీ గ్రేట్. అంటే నీకు జనరలీ నీ స్టడీస్ అంతా కూడా నార్మల్ రైటింగ్, సో ఇది మళ్ళీ ఇలా చాలా కాన్సన్ట్రేషన్ కావాలి కదా. అంటే లెటర్ని ఇంకా నిద్దట్లో లేచినా దాని రివర్స్లో ఎలా అటెంప్ట్ చేయాలి అని. సో ఎంత స్పీడ్ అటెంప్ట్ చేస్తున్నావు అన్నావు కదా. నెక్స్ట్ ఇంకేమైనా టార్గెట్ పెట్టుకున్నావా? ఇంకా నేను ఇంకా 8 లాంగ్వేజెస్ వరకు రాస్తున్నాను మేడం. ఇంకా ఇలా ట్రై చేయడం జరుగుతుంది, ఇంకా టార్గెట్ పెట్టుకోలేదు మేడం. అంటే నార్మల్ గా మొత్తం అన్ని వస్తే సో పర్టికులర్ 8 లాంగ్వేజెస్ ఎందుకు? నెక్స్ట్ ఇంటర్నేషనల్ రికార్డ్ కి, నెక్స్ట్ గిన్నీస్ వరల్డ్ బుక్ కి కూడా ఎక్కువ లాంగ్వేజెస్ పెడితే మంచిదని చెప్పి ఇంకా హార్డ్ వర్క్ చేస్తున్నాను మేడం. సో చాలా మంది ఎక్కిరిస్తూ ఉంటారు కదా, అంటే రైట్ హ్యాండ్ తో రాస్తున్నా లెఫ్ట్ హ్యాండ్ తో అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేసినా ఇంట్లో పేరెంట్స్ దెబ్బలాడుతూ ఉంటారు. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా వచ్చు మేడం, కాకపోతే లెఫ్ట్ హ్యాండ్స్ తో ఎక్కువ ఫాస్ట్ గా రాయగలను. ఫస్ట్ నువ్వు అలా రైటింగ్ రాసినప్పుడు నీకేం తిక్క అలా కొంతమంది అంటూ ఉంటారు కదా, ఎందుకు అలా రాస్తున్నావు అని, అలా ఎవరైనా అన్నారా? కాలేజ్ లో ఫ్రెండ్స్ అండి అదే అలా అనేవాళ్ళు మేడం. నేను ఏమన్నా రాస్తే ఎందుకు నువ్వు ఇలా రాస్తున్నావు, ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తున్నావు అని చెప్పి అనేవాళ్ళు. కానీ ఇక్కడ నేను వెటర్నరీ చదివినప్పుడు హాస్పిటల్కి ట్రైనింగ్కి వెళ్ళేదాన్ని, కానీ అక్కడ ఏడీ సార్ వీళ్ళందరూ కూడా చాలా బాగా రాస్తున్నావు అని చెప్పి అనేవాళ్ళు. ఇంకా బాగా రాయి, నీకు మంచి టాలెంట్ ఉంది, పైకి వెళ్తా అని చెప్పి అనేవాళ్ళు. సో నిజంగా గ్రేట్. ఎందుకంటే నీకు అంటే ఎన్ని లాంగ్వేజెస్ మీద జనరల్లీ నీకు కమాండ్ ఉంది? నాకు 3 లాంగ్వేజెస్ మీద. సో ఇప్పుడు 8 లాంగ్వేజెస్ అవి నేర్చుకొని రివర్స్ రైటింగ్ మళ్ళీ నువ్వు అటెంప్ట్ చేస్తున్నావు అంటే రియల్లీ గ్రేట్. సో అంటే ఈ టైం పెట్టుకున్నావా? ఈ టైంలో ఇంటర్నేషనల్ బుక్ అంటే వరల్డ్ రికార్డ్ సాధించావు కదా, ఇంటర్నేషనల్ రికార్డ్ కూడా కొట్టాలి, ఈ టైం అని ఏమైనా పెట్టుకున్నావా? అన్ని కూడా 2 minutes లో రాద్దామని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాను, ఇంకా ట్రై చేస్తున్నాను. సో పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది? పేరెంట్స్ సపోర్ట్ చాలా బాగుంటుంది మేడం. సో ఫస్ట్ టైం నీకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో వచ్చింది, నువ్వు ఒక హోల్డర్ అయ్యావు అన్నప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను మేడం. చాలా టాలెంటర్స్ వాళ్ళు ఉన్నారు, కానీ ఇది చాలా డిఫరెంట్, చాలా రేర్ కూడా. సో అప్పుడు నీకేమనిపించింది? చాలా డిఫరెంట్గా అంటే నేను ప్రతి ఒక్కరిలోనే స్పెషల్గా ఉండాలి, మా పేరెంట్స్కి, ఫర్ డాక్టర్స్. ఎందుకు అంత ఎమోషన్? పేరెంట్స్కి ఏదైనా ఒక స్పెషల్గా నీకు నువ్వు ప్రూవ్ చేసుకోవాలనిపించిందా? ఎస్ మ్యామ్. మా డాడీకి నేను ఏదో ఒకటి సాయం చేయాలని అనుకుంటున్నాను. సో తప్పకుండా ఇప్పుడు మేము ఇంత దూరం మీ ఊరు రావడానికే చాలా కష్టపడ్డాం, ఇంతవరకు వచ్చింది. అండ్ వరల్డ్ రికార్డ్ అంటే మీ అమ్మాయి రమ్య అంట కదా వరల్డ్ రికార్డ్ సాధించింది, రివర్స్లో రాస్తుందంట కదా అని అంటూ ఉన్నప్పుడు వాళ్ళు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతారు, అవునా? సో నెక్స్ట్ ఇంకా నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్కి నీ టాలెంట్ వెళ్ళాలని ఒక టార్గెట్ పెట్టుకున్నావు. సో జనరలీ అంటే ఫ్యూచర్ ఇలా అవ్వాలి, ఇంకా మా పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, అలాంటి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఎస్ మ్యామ్, మేము 4 daughters మేడం. మా డాడీ ఎప్పుడు కూడా నలుగురు? ఎస్, ఎప్పుడు కూడా మా డాడీ ఆడపిల్లలే కదా చదివించకూడదని ఏం లేదు, మమ్మల్ని అబ్బాయిలాగే పెంచారు, అబ్బాయిలాగే మేము చదువుకున్నాం. మా అక్క వాళ్ళు 2 jobs చేస్తున్నారు మేడం సచివాలయంలో, ఇంకా 2 ఉన్నాము. మా అక్క వాళ్ళ తర్వాత నేనే చూసుకోవాలని, మా డాడీకి ఎంతో కొంత సాయం చేయాలని. సో ఈ కంట్లో టీయర్స్ నాన్న కోసం, ఈ కంట్లో టీయర్స్ అమ్మ కోసం అనమాట. ఖచ్చితంగా విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ రమ్య. ఖచ్చితంగా నువ్వు ఈ రికార్డ్స్తో పాటు జనరల్గా నువ్వు అనుకున్న లైఫ్ అచీవ్మెంట్ కూడా రావాలని అనుకున్నాను. సో ఫైనలీ డాడీకి కానీ అమ్మకి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అంటే 1-2 అమ్మాయిలు అయితేనే బెంగ పెట్టేసుకుంటారు పేరెంట్స్, అలాంటిది నలుగురు అయినా కూడా అందరినీ బాగా చదివించి ఒక మంచి అచీవ్మెంట్కి తీసుకెళ్లారు పేరెంట్స్. సో నువ్వు కూడా మంచి టార్గెట్ పెట్టుకున్నావు, బాగా అందరు ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళందరికీ నచ్చింది నీ మాట. సో ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈ సమాజంలో ఆడపిల్లలు పుడితేనే బయట పాడేసే సమాజం, అలాంటిది మా డాడీ 4 కూతుర్ని ఇంతలా చదివించి ఒక మంచి స్టేజ్కి తీసుకొచ్చారు. ఇలాంటి తండ్రి ప్రతి ఒక్కరికి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇలాగే మా కుటుంబం నన్ను ఎంత ప్రోత్సహిస్తుందో, చాలా కుటుంబాల్లో వాళ్ళు అలా ప్రోత్సహించలేరు. ఎంత ఉన్నా సరే వాళ్ళ యొక్క డిస్ట్రాక్షన్స్ వల్ల వాళ్ళు అచీవ్ చేయాలనుకున్నది కూడా అచీవ్ చేయలేకపోతున్నారు. ఇక్కడ వరకు చాలే, ఈ చదివించాలే అంటూ ఉంటారు కదా. ఎస్ మ్యామ్, ఇది చదివిన చాలు, ఇంకా పెళ్లి చేసి పంపించేస్తామంటారు. కానీ మా డాడీ మాత్రం మీరు ఎంతైనా చదవండి, నేను చదివిస్తాను కదా అని చెప్పి మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తారు. నాకున్న డాడీ లాంటి వాళ్ళు చాలా మందికి ఉండాలని నేను కోరుకుంటున్నాను. గ్రేట్. డాడీ పేరు?
మోహన్ రావు. ఓకే, సో రమ్య వాళ్ళ ఫాదర్ మోహన్ గారు నలుగురు కూతుర్ని కొడుకుల కంటే ఎక్కువగా పెంచి వాళ్ళ లైఫ్కి అంటే ఒక భరోసా ఇవ్వడమే కాదు ఇంకా ప్రోత్సహిస్తున్నారంటే రియల్లీ రియల్లీ వెరీ గ్రేట్. సో రమ్య మాటల్లోని తన కళ్ళల్లో వస్తున్నటువంటి ఆ కన్నీళ్ళ నుంచే అర్థమవుతోంది. సొసైటీలో కొన్ని ఇన్సిడెంట్స్ ఆల్రెడీ నువ్వు ఫేస్ చేసావా, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పడం విన్నావా? అంటే ఇప్పుడు నువ్వు కొంచెం హట్ అవుతున్నావు కదా, ఫీల్ అవుతున్నావు కదా. సో చాలా మంది చదివించరు మేడం, అలాంటిది మా నాన్నగారు నలుగురు కూతుళ్ళైనా మమ్మల్ని చదివించి ముందుకి తీసుకెళ్తున్నారు, ఎంకరేజ్ అంటే మా డాడీ మమ్మల్ని చదివించినప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు మేడం. డాడీ ఏం చేస్తారు? డాడీ కిరాణా షాప్ ఉంది మేడం మాకు. అయితే డాడీ మమ్మల్ని చదివించినప్పుడు చాలా ఫేస్ చేశారు. మా అక్క అగ్రికల్చర్ డిప్లొమా చేసినప్పుడు మెస్ బిల్స్ కూడా చాలా మనీ అయ్యేది. సరిగా కట్టకుండా ఉంటే మా అక్కకి వన్ డే అలా కూడా ఫుడ్ పెట్టను అని చెప్పేవాళ్ళు. కానీ చాలా స్ట్రగుల్స్ ఫేసి చాలా కష్టపడి మా డాడీ మమ్మల్ని చదివించారు. సో 4 మెంబర్స్లో మీ నెంబర్ ఎంత? మా 3 ఓకే, సో మూడో కూతురు ఎమోషన్ అవుతున్నారు బాగా, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఎన్ని స్ట్రగుల్స్ పడి పెద్దక్కని రెండో అక్కని చదివించారో అవన్నీ తను ప్రాక్టికల్గా చూసింది కాబట్టి తిను మూడో అమ్మాయి అనమాట. అయినా ఏదో ఒక ప్రత్యేకత చూపించుకోవాలి, మా పేరెంట్స్కి ఒక మంచి గుర్తింపు తీసుకురావాలి, లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వి వాళ్ళు బాగా చూసుకోవాలి అని ఒక మంచి కాన్సెప్ట్ పెట్టుకుంది. అట్ సేమ్ తనకి 3 లాంగ్వేజెస్ మీద గ్రిప్ ఉన్నా కూడా రాని లాంగ్వేజెస్ని కూడా నేర్చుకొని ఫాస్టెస్ట్గా రివర్స్ రైటింగ్ ప్రాక్టీస్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తన టాలెంట్ని తీసుకువెళ్ళాలి అనుకుంటుంది రమ్య. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రమ్ సుమన్ టీవీ. అండ్ ఇప్పటికీ నువ్వు చేసిన అటెంప్ట్, నేను ఈ మిర్రర్ పట్టుకొని చాలా టైం తీసుకున్నాను ఒక 2 లైన్స్ చదవటానికి. రియల్లీ గ్రేట్ రమ్య, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. సో ఇదే రమ్య ఫ్యామిలీ అనమాట. రమ్య ఒకసారి పరిచయం చేస్తావా? నమస్తే అండి. మోహన్ నమస్తే అమ్మా. ఓకే, నెంబర్ 1 నమస్తే. సెకండ్, ఓ మీ ఇద్దరు ట్విన్సా? ఓ గ్రేట్. సో ట్విన్స్ అంటే ఒకరు ఏ పని చేస్తే రెండో వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ లక్షణాలు వస్తాయి అంటారు కదా, తనకు కూడా ఏమైనా టచ్ ఉందా రివర్స్ రైటింగ్? ఓహోహో. సో చాలా హ్యాపీగా ఉంది మీ ఫ్యామిలీని మీట్ అవటం. అండ్ నువ్వు మూడో అమ్మాయి అనమాట. ఓకే, థ్యాంక్ యూ రమ్య. అండ్ మోహన్ గారు నిజంగా రియల్లీ గ్రేట్ అండి, నలుగురు అమ్మాయిల్ని చాలా బాగా చదివిస్తున్నారు మీరు. సో మంచి స్టేజ్కి. రమ్య రివర్స్ రైటింగ్లో వరల్డ్ బుక్లో రికార్డు క్రియేట్ చేయటం ఎలా అనిపించింది?